వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నటసింహం కామెంట్స్ పై మెగా అభిమానులు భగ్గుమంటున్నారు. తమ అభిమాన నటుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార మతంతో బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మెగా అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు బాలకృష్ణ నుంచి ఎలాంటి రియాక్షన్ ఇకపోతే బాలకృష్ణ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు అఖిల భారత చిరంజీవి యువత. గతంలో కూడా అనేక సార్లు అవమానించిన మెగాస్టార్ పట్టించుకోలేదని, ఆయన మనసు సున్నితం కావడంతో లైట్ గా తీసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో ఆయన మనసెరిగి తాము సంయమనం పాటించామని, ఇప్పుడు అలా కాదని చెబుతున్నారు. బాలయ్య ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు తీవ్ర వేధింపులకు గురవుతూ కష్టాల్లో ఉన్నప్పుడు మెగా ఫ్యామిలీనే కదా సేవ్ చేసిందని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఓ లేఖను ఆదివారం అఖిల భారత చిరంజీవి యువత హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సమావేశమై బాలయ్య వ్యాఖ్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరగనున్నట్టు సమాచారం. సారీ చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో ప్రొటెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రతిష్టను దిగచార్చే విధంగా బాలయ్య వ్యాఖ్యలు ఉన్నాయని, అవి తమను ఎంతో బాధించాయని చెబుతున్నారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే మెగా అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోందని పరోక్షంగా హెచ్చరించారు. బాలయ్య హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2014, 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో ప్రధాన భూమిక పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోందని చిరు అభిమానులతో పాటు వైసీపీ శ్రేణులు సైతం విమర్శిస్తున్నారు. బాలయ్యకు ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ కి చేరిందని ఆరోపిస్తున్నారు. అందుకే అసెంబ్లీలో వైసీపీ హయాంలో ఇండస్ట్రీ పెద్దలతో జరిగిన సమావేశంపై చిరంజీవిని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మెగా అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పట్లో ఎండ్ కార్డు పడే అవకాశం ఉన్నట్లయితే కనిపించడం లేదు.